పోటీ చేయట్లేదని చెప్పారు. ఈరోజు సీఎం గారు పిలిపించారా, మీరు వచ్చారా, ఏం జరిగింది? సీఎం గారే పిలిపించినారు. పోయినసారి మీరు అన్నట్లుగా పోయిన నెల 27వ తేదీ నేను చెప్పిన దాని మీద ఇది కోసం అని చెప్పి పిలిచినారు. ఇప్పుడు సీఎం గారు కలిసి ఏం చెప్పారు, ఎందుకు పిలిపించారు? ఏముంది, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రెండు విషయాలు. ఒకటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి ఎవరికైనా. రెండవది ఇంకా ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి కాబట్టి రాజకీయాల గురించి ఉంటుంది. మిమ్మల్ని పోటీ చేయమని అడిగారా సీఎం గారు? గిద్దలూరు నుంచి మీరు పోటీ చేయమని సీఎం గారు మళ్ళీ ఏమైనా అడిగారు మిమ్మల్ని? బ్రదర్, అది వచ్చేటప్పటికి పెద్దవాళ్ళ విషయాలు అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడడం అనేది సమంజసం కాదు. నన్ను కూడా పునరాలోచన చేయమని చెప్పినారు. వారు కూడా చూస్తాం, పరిశీలన చేస్తామని చెప్పినారు. మీ నిర్ణయం ఏం చెప్పారు సార్? మీరు పోటీ చేయాలనుకుంటున్నారా? మళ్ళీ మీ గతంలో చూద్దాం బ్రదర్, చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి కట్టుబడి ఉండాలనేది నా అభిప్రాయము. కానీ పైన పెద్దల నుంచి ఆదేశాలు ఎట్లుంటాయి అనేది కూడా చూడాలిగా నేను కూడా. మీరు పోటీ చేయనని చెప్పారు సార్ మీరు స్వయంగా. కానీ ఎవరైనా ఒక అభ్యర్థిని బరిలో నిలిపితే కనుక మీరు మద్దతుగా ఉంటారా అదే నియోజకవర్గంలో? ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు నేను పార్టీ లైన్కు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తినే, దాంట్లో డివేట్ కాను. పార్టీకి లైన్కి నేను కట్టుబడి ఉండే వ్యక్తినే. నాకు ఇస్తేనే గొప్ప, లేకపోతే లేదనేటువంటి వ్యక్తిత్వం కాదు నాది. రైట్ కాదు సార్, మీరు అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలో మీరు ఒక ఫస్ట్ స్థానంలో ఉన్నారు. ఇంత అనూహ్యంగా ఎందుకు నిర్ణయం తీసుకునే చర్చ ఇప్పుడు పార్టీలో నడుస్తుంది సార్, ఈవెన్ పొలిటికల్లో కూడా మొత్తం అంటే రేపీ పాలిటిక్స్లో. ఇప్పుడు జనరల్గా రకరకాలుగా ఉంటాయి బ్రదర్. ఉండేటువంటి సమీకరణాలు, సమస్యలు, ఉండేటువంటి బాధలు ఎన్నో ఉంటాయి కదా. అది మనం ఏం మాట్లాడినా కానీ మళ్ళీ మన ఆదరించినటువంటి పార్టీ కూడా నష్టం కలగకుండా, నాయకుడికి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా మాకు. ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు అని డౌట్. ఆర్థిక పరంగా ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, కించపరచడాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయిగా. అంటే ఆ రకమైన పరిస్థితి మీకు ఏమైనా ఎదురైందని సార్? ఖచ్చితంగా ఉన్నాయి, అదేం మాట. ఇప్పుడు పెద్దల దగ్గర లేకపోవచ్చు, కొన్ని స్టేజ్లలో పడినాము, దానికే ఉంది. ఇన్ని మాట్లాడినప్పుడు మాట్లాడతాను, కానీ పార్టీ లైన్ అయితే దాటను, పార్టీ లైన్లోనే ఉంటాను. రైట్, థ్యాంక్ యూ. వేరే పార్టీలు ఏమైనా మిమ్మల్ని సంప్రదించారా? ఏమన్నా అంత ఈజీగా సంప్రదించారు బ్రదర్, నా మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు. ఎందుకంటే మనం వచ్చేటప్పటికి ఇప్పుడు నా సిద్ధాంతం ఏంటంటే, నాకుండేటువంటి సిద్ధాంతం, నాకు డబ్బు లేకపోవచ్చు, లేకపోతే రాజకీయ కులానికి చెందినటువంటి వ్యక్తిని కాకపోవచ్చు. కొన్ని కులాలు ఉంటాయి, రాజకీయ కులాలు. నేను వ్యాపార కులానికి చెందిన వాడిని అయి ఉండొచ్చు, కానీ నిబద్ధతలు మాత్రం నేను ఎవరికైనా తగ్గేటువంటి వ్యక్తిని కాదు. ఓ సిస్టమ్ అనేది నేను కోరుకుంటా. ఆ సిస్టమ్ కోరుకునేటువంటి వాళ్ళని ఎంతమంది ఆదరిస్తారో ఆదరించరు కదా. ఎంత ఈజీ కాదు కదా ఆదరించడం అంటే. ఎమ్మెల్యేగా జరుగుతున్న పరిణామాలు, మార్పులు సంబంధించి సిట్టింగ్లకి సీట్లు లేకుండా చేయడం, ఈ పరిణామాలు యాజ్ ఎమ్మెల్యేకి మీరు ఎలా చూస్తారు? బ్రదర్, ఇక్కడ వచ్చేటడికి నేను అంత పెద్ద విషయాలు మాట్లాడేటువంటి వ్యక్తి, వీధున్నటువంటి వ్యక్తిని కాదు. నా వరకు, నా నియోజకవర్గం వరకు ఏదంటే నేను మాట్లాడగలిగేవాడిని. అది సీఎం గారు కదా, మీకు ఏమైనా చెప్పారు సార్? మీ పొలిటికల్ జర్నీకి సంబంధించి మీ నిర్ణయాన్ని చెప్పానంటున్నారు ఆయన. ఏమైనా బ్రదర్, అన్నీ మంచి జరుగుతాయని ఆశిస్తా ఉన్నా, ఆశాభావంతో ఉన్నా. ఏది జరిగినా నన్ను మంచిగానే ఫీల్ అవుతా. ఓకే, గతంలో అంత రాజకీయం అంతా కూడా డబ్బుమయం అని చెప్పేసి నేను అనలేదు ఎప్పుడు. ఒకసారి మీరు చూసుకోండి, నేను ఎప్పుడు అనలేదు ఆ మాట. డబ్బుమయం అనేది నేను ఎప్పుడు అనలేదే. మీరు వెరిఫై చేసుకోండి, నేను ఎప్పుడు అనలా అదే. మాట్లాడదాం బ్రదర్, ఇప్పుడు అన్నీ ఒకేసారి ఒకే ఇదిలో కాదు కదా, ఇంకా ఉండింది కదా. అది కాదు, రేపు ఉదయం ఏమో అలా ఫైనల్ కాదు కదా. వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను బద్దునే ఉండాల్సిందే, ఉంటా. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.